హాయ్ అండి, నేను మీ ప్రశాంతిని. చిచ్చు పెట్టిన బిగ్ బాస్ సిల్లీ క్వశ్చన్లతో గొడవ పడుతున్న సోనిక, పేరన బేబక్క పైన కుకింగ్లో అన్రెస్పాన్స్గా ఉన్నావని అనటము. అంటే ఆ కుక్కర్ విజిల్ అయ్యేదాకా కూడా ఆగాలి కదమ్మా అని తను అనటము, తన పైన నామినేషన్ వేయటం, పేరన పైన వేయటము, పేరన దానికి అరిచేయటము. అంటే ఎలాంటి క్వశ్చన్స్ లేకుంటే సిల్లీగా క్వశ్చన్స్కి ఈ నామినేషన్స్ వేసేసుకొని వీళ్ళు ప్రతి ఎవరి మీద ఒకరి మీద నామినేషన్ వేయాలి. కాబట్టి బిగ్ బాస్ ఈ నామినేషన్ ప్రక్రియ చెప్పాడు కాబట్టి ఎవరో ఒకరి మీద ఏదో కారణంతో వేసి వీళ్ళైతే వాదనలకైతే ప్రతి ఒక్కరు దిగిపోయినారు. శేఖర్ భాష అయితే బాగానే వాదిస్తున్నాడు, చాలా వాదించి నామినేషన్ అయితే వేసేసాడు. తను కూడా ప్రతి ఒక్కరు ఒకరి మీద ఒకరు కారణాలు చేయకుండా మీరు మాట్లాడుకుంటూ అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు, మాట్లాడాలి కదా, ఇక్కడ పాటలు పాడటానికి రావట్లేమని ప్రతి ఒక్క క్వశ్చన్ వేస్తూ ఎలాంటి సిల్లీ క్వశ్చన్లు వేసుకుంటూ నామినేషన్కి అయితే ప్రతి ఒక్కరైతే దిగిపోయారండి. అందరూ కలిసి అయితే వాదన అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ కలిసి బిగ్ బాస్ షోలు ప్రతిదీ ఎవ్రీ బిగ్ బాస్ షో చూసి అప్డేట్ అయ్యి వాదించుకున్నట్టే నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి. వీలైన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ రిక్వెస్ట్.